బడ్జెట్ లో ప్రీమియం లగ్జరీ విల్లా అందిస్తోంది ఏపీఆర్ గ్రూప్ వారి గోల్డెన్ లీవ్ విల్లాస్. ఇప్పుడే కాల్ చేసి మీ విల్లా బుక్ చేసుకోండి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. అడ్వకేట్ అల్లం నాగరాజ్ గారు మనతో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సార్, మీరు ఒక 20 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది, ఎన్నో కేసెస్ డీల్ చేస్తుంటారు. సో ఈ మధ్య కాలంలో డివోర్స్కి సంబంధించి చూసుకుంటే ఒక 20 years నుంచి ఇప్పటి వరకు కూడా ఈ డివోర్స్కి సంబంధించి అప్పటికి ఇప్పటికీ గొడవలు కానీ అంటే ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు డివోర్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారు. సో ఎలాంటి ఇష్యూస్ వస్తూ ఉన్నాయి ప్రెసెంట్ అప్పటితో కంపేర్ చేస్తే? ఇప్పుడు డైవోర్స్ కావడానికి రీజన్స్ ఏంటి చూస్తున్నారు? అంటే ఇంకోటి వీళ్ళకి ఏంటంటే ఇండివిజువాలిటీ వచ్చిందమ్మా. అంటే ఎవరైనా కూడా హస్బెండ్ లోపలైనా వైఫ్ లోపల కానీ వాళ్ళు ఎవరిని ఒకరు బేర్ చేసుకోలేనటువంటి అది అంటే అవగాహన రాహిత్యం ఒకటి బాగా అంటే ఇంప్రూవ్ అయినటువంటి సందర్భం మేము చాలా కేసులలో చూస్తున్నాం. ఉన్నటువంటి సందర్భంలో ఏంటంటే ఒకప్పుడు అంటే పాత రోజులలో మన తాతలు ఫాదర్స్ అప్పుడు వాళ్ళు అంటే ఒక వైఫ్ అంటే ఇంతే ఉండాలి, వంటింటి కుందేలు ఆ రకంగా ఉండే. ఇప్పుడు వంటింట్లలో ఆడోళ్ళ కంటే బయటకు వచ్చి ఎవరు వాళ్ళు ప్రొఫెషన్, చిన్న కుటుంబాలు ఈ రకంగా వస్తున్నటువంటి క్రమంలో ఆడపిల్లలకు కూడా ఇండివిజువాలిటీ వచ్చేసింది, ఆర్థిక స్వేచ్ఛ వచ్చింది. నేను అని అంటే ఈక్వల్ రైట్స్ క్లెయిమ్ చేస్తున్నారు. ఈక్వల్ రైట్స్ క్లెయిమ్ చేస్తున్న క్రమంలో డిస్ప్యూట్స్ ఆ రోజు అవుతున్నాయి. కానీ ఫ్యామిలీలో ఏం మారలే, అంటే చట్టం అయితే ఏం మారలేదు. కొన్ని జడ్జిమెంట్స్ కొంత అడ్వర్స్గా వచ్చి అంటే అప్డేట్ అవుతున్నాయి తప్ప లా మాత్రం ఏమన్నా కామెంట్ కాలేదు. అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో సోషల్గా ఆలోచించే విధానంతో ఉండే రిలేషన్స్ పోయినాయి. ఇప్పుడు ఆ రకంగా ఇప్పుడు స్పీడ్ ఏంటంటే అసలు ఎంత దారుణం అంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వచ్చి పెళ్ళైన కొద్ది రోజులకే వాళ్ళే వచ్చి అంటే పెద్ద మనుషులు పంచాయాలు ఇట్లా లేకుండా కూడా ఇద్దరు వచ్చి కూర్చొని మాకు డైవర్స్ కావాలి సార్ అంటే ఇది హాస్పిటల్లోకి ఏదో రోగం అంతే ఏదో టెస్ట్లకు వచ్చినట్టు వచ్చి అడుగుతున్నటువంటి సందర్భాలను చూస్తున్నాం మేము కొంతమంది క్లయింట్లను. ఇంకా మాకు మ్యూచువల్ కన్సెంట్ ఇవ్వండి అంటే అంత ఘోరంగా అంటే డైవర్స్ అంటే ఒక ఎంత సింపుల్సిటీ అయిపోయిందంటే అంత సింపుల్సిటీ అయిపోయింది. రెండు జీవితాలే కాదు, రెండు కుటుంబాలు కూడా రోడ్డు మీద పడుతున్నాయి అనే ఆలోచన ఎవరికి లేదు. కౌన్సిలింగ్ ఎంతవరకు పనిచేస్తుంది వీళ్ళకి? కౌన్సిలింగ్ త్రూ కలుస్తున్న కేసెస్ ఉన్నాయా? కాలమే నిర్ణయం చెప్తుందమ్మా. వాస్తవానికి డైవర్సులు కావడానికి కారణం ఈ పేరెంటింగ్ ఏదైతే ఉన్నదో పేరెంట్సే దీనికి రీజన్ అని నేను చెప్తాను, బల్లగుద్ది చెప్తాను నేను. ఎందుకంటే వాళ్ళ పెంపక లోపం. ఎందుకంటే ఉన్నటువంటి అమ్మమ్మలు, నానమ్మలు, తాతలు ఆ రకంగా ఉమ్మడి కుటుంబాలు ఇవన్నీ విచ్ఛిన్నం కావడం వల్ల ఈ డైవర్స్ పెరుగుతున్నాయని నేను అబ్జర్వ్ చేస్తున్నటువంటి క్రమం. ఎందుకంటే సామాజిక స్పృహ లేకపోవడం, ఏంటంటే ఎక్కడ పోతుంది ఈ వ్యవస్థ అనేదాన్ని. ఒకప్పుడు బాల్య వివాహాలు ఉండే, ఇప్పుడు దాన్ని అమెండ్ చేసి 18 years అమ్మాయికి ఉండాలి, 21 years అబ్బాయికి ఉండాలి అంటున్నారు. ఈ 18-21కు అప్పుడే పెళ్ళా అంటున్నారు. అప్పుడే పెళ్ళా అంటే నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఈ సమయంలో నేను అడిగే ప్రశ్న ఏంటంటే అప్పుడే పెళ్ళా అంటే 18 years 21 years అది మనకు వాళ్ళకు మ్యారేజ్ ఏజ్ లిమిట్ పెడితే తల్లిదండ్రులే అప్పుడే పెళ్ళా అంటారు. పొలగాళ్ళు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతలేరు. అంటే ముందున్న రోజులు లేవు కదా సార్. ఇప్పుడు 18కి పెళ్లి చేస్తే ఇప్పుడు వాళ్ళు సెటిల్ అవ్వాలి, ఒక్కరు చేస్తే నడిచే పరిస్థితి అయితే లేదు, ఇద్దరు జాబ్ చేయాల్సిన పరిస్థితి. ఒక్కటి అడుగుతా మిమ్మల్ని, సెటిల్మెంట్ అంటే ఏంటి చెప్పండి. ఇక్కడ అప్పుడు ఏంటంటే ఒక పితృస్వామ్య వ్యవస్థ. భర్త ఒక్కడు సంపాదించేవాడు, భార్య తన పైన డిపెండ్ అయ్యేది, కొంచెం అణిగి ఉండేవాళ్ళు. ఎందుకంటే భర్తనే ఆధారం. భర్త నుంచి విడిపోయి బయటకు వస్తే తల్లిదండ్రులు కూడా యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు అట్లా లేదు, భర్తని నమ్మే పరిస్థితి లేదు. అప్పుడు భర్తలు ఒక్కరిని అట్లా భార్యను పట్టుకొని ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఉంటారా, నువ్వెంత వెంటనే వదలడానికి కూడా వెనకాడరు. అలాంటప్పుడు అండ్ ఫినాన్షియల్గా కూడా ఇద్దరు సంపాదిస్తేనే మనకి ఇప్పుడున్న రోజుల్లో ముందుకెళ్ళే పరిస్థితి. ఒకరిపైన డిపెండ్ అయ్యి ఇవన్నీ కూడా రీజన్స్ కదా. అంటే మీరు అన్న రీజన్ అంటారా? మరి కాదా? ఎట్లా రీజన్ చెప్పండి. ఇప్పుడు భర్త అప్పుడంటే ఒక హోప్ భర్త వదిలిపెట్టడానికి, ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ మీరు ఇవ్వగలరా? అంటే నేనేమంటున్నా, 18 years అమ్మాయికి 21 years అబ్బాయికి ఏజ్ లిమిట్ పెట్టిండ్రు, మ్యారేజ్ చేసుకోవచ్చు, వాళ్ళు మెజారిటీ అటెండ్ అయిందట్టు. తర్వాత మీరు అంటున్న ఏంటంటే సంపాదించుకోవడంలో
సంపాదించుకున్నంత మాత్రాన వాళ్ళ లైఫ్ సెటిల్. కాదు అంటే 18కి ఎడ్యుకేషన్ కంప్లీట్ కాదు కదా వాళ్ళకి. అంటే ఎడ్యుకేషన్ కంప్లీట్ కాదు. ఆ, ఒక 2 ఆస్పెక్ట్లో చూద్దాం. ఆ, లైఫ్లో మీ ఉద్దేశంలో మీరు చెప్పారు, నా ఉద్దేశంలో చెప్తున్నా. లైఫ్ సెటిల్మెంట్ అనేది ఉండదు, చనిపోయే వరకు కూడా ఉండదు. లైఫ్ సెటిల్మెంట్ అంటే ఏంటంటే చనిపోవడమే. ఉమ్, ఎందుకంటే మ్యారేజ్కి లైఫ్ సెటిల్మెంట్కి ముడిపెట్టడం అనేది కరెక్ట్ కాదు. తర్వాత మీరు అన్నట్టు ఒకప్పుడు గంపడి మంది పిల్లలంగానే వాళ్ళు బతికేది కదా వాళ్ళు కూడా. అంటే జీవనం కొనసాగించడం అనేది దేనికి అడ్డం కాదు. ఇప్పుడు చిన్న ఫ్యామిలీస్ ఒక్కరు లేదా 2 పిల్లలు ఉంటున్నారు, ఉమ్, వాళ్ళు ఏ తల్లిదండ్రులు కూడా భారం కాదు కదా. సరే ఉన్న దాంట్లో ఉండొచ్చు, కోరికలు అనంతం. ఉమ్, ఆ కోరికలకు జీవితానికి ముడిపెట్టుకొని నేను వైవాహిక జీవితానికి ముడిపెడతా అంటే ఎట్లయితుంది? సరే మనం సంపాదించుకుంటాం, మీరు ఈ స్థాయిలో ఉన్నారు, మీ క్లాస్మేట్స్, మీ కొలీగ్స్, మీ రిలేటివ్స్లా మీరు ఒక మంచి హోదాలు ఉన్నారు, ఇంత మంచి ప్రొఫెషన్లు ఉన్నారు, ఉమ్, మీరు అనుకున్నారా? ఇంకా మీకు గోల్స్ ఉంటాయి. అవును. ఇప్పుడు ఇక్కడికి రావడం అనే దానికి ఒక స్వప్నం, ఒక కళ. ఉమ్, ఇక్కడికి వచ్చిర్రు, ఇక్కడ ఇంత మంచి జాబ్ చేసుకుంటున్నారు. ఇంకా ముందు ముందు నీకు ఇంకో ఏమో అంటే కోరికలు పునరావృతం అవుతాయి అని చెప్పి మనకి ఎకనామిక్స్లో చెప్పుకున్నాం. ఉమ్, ఈ రకంగా చూస్తే ఇది ఇట్లా పెట్టుకుంటే తర్వాత ఇప్పుడు ఈ పంచభూతాలు మొత్తం పొల్యూట్ అయినాయి. ప్రతి ఒక్కరికి 30 ఏళ్ళ దానిక సోయలేదు పెళ్ళి అంటే 30 ఏళ్ళ ముసలోళ్ళు అవుతాను కదా. మరి అంత లేట్ గా కూడా చేసుకోవద్దు, ఆ, మరి ఇది అంత ఎర్లీగా కూడా 30 years. చేసుకోవద్దు. అంటే ముందు గంపడి పిల్లలు కన్నారంటే ఇప్పుడు గంపడి పిల్లల్ని పోషించే పరిస్థితి ఉందా? పోషించే పరిస్థితి లేదు. లేదు. కానీ మారుతున్న ఒక్కరిద్దరు కాలంతో చూసుకునే పాటు దాని మనం మీద కూడా మారాలి గొడవలు మిస్అండర్స్టాండింగ్స్. ఉమ్, ఇప్పుడు వీళ్ళు ఎవరైనా కూడా వైఫ్ అండ్ ఇప్పుడు కోర్టులు కూడా ఇష్టం ఉన్నట్టు విచ్చలవిడిగా జడ్జిమెంట్స్ చేయడం, లివింగ్ రిలేషన్స్ అని చెప్పడం, అది లీగల్ అనడం. అంటే అడల్టరీని రిపీల్ చేసిండ్రు, సుప్రీంకోర్టు ఎత్తేసిండ్రు, ఏకంగా ఎత్తేసారు. ఏదన్నా ఎత్తేని చట్టం ఇవన్నీ పక్కా పెడదాం. మనం సామాజిక బాధ్యతతో ఉండాలి కదా. ఇప్పుడు మనల్ని ఒక అమ్మాయికి అన్నారు, మనం ఒక బాధ్యతతో ఉండాలి కదా సమాజంలో. correct. ఒక భర్త భార్యకు రెస్పెక్ట్ ఇవ్వాలి, భార్య భర్తకు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. ఉమ్, సమాజంలో ప్రతి మనిషికి రెస్పెక్ట్ ఇచ్చుకుంటేనే కదా మనం సమాజంలో ఒక అవును. మనిషిగా విలువలతో బతుకుతాం. ఈ మానవ విలువలు లేకుంటున్నటువంటి జీవితము అది ఏ జీవితమైనా సమాజంలో అది జీవితమే కాదు. ఇది ఫస్ట్ తెలుసుకోవాలి కదా. ఉమ్, లా వచ్చి జడ్జెస్ వచ్చి పోలీసు వాళ్ళు వచ్చి ప్రొటెక్ట్ చేస్తారా? ఈ మొగడు పిల్లలకు కావాలంటారా? ముందట వచ్చి ఉండి ఉమ్, నువ్వు కదా నువ్వు బాధ్యత తీసుకోవాలి కదా. ఉమ్, భార్యగా అంటే భర్తగా వాళ్ళ 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 డ్యూటీస్ వాళ్ళ ఫంక్షన్స్ గుర్తుపెట్టుకోవాలి కదా. నేను మనిషిని, ఉమ్, నేను ఒక మొగాన్ని, నా డ్యూటీస్ ఏంటి, ఉమ్, నేను ఒక ఆడదాన్ని, నా డ్యూటీస్ Correct. ఏంటి, ఇవి తెలియకుండా నేనే వచ్చి పోలీస్ కేసు పెడతా నీ మీద, నిన్ను హరాస్ చేస్తా. పోలీస్ స్టేషన్లో ఏమవుతుంది? కేసు రిజిస్టర్ అవుతుంది. ఉమ్, ఉరిదిస్తారా? ఎన్కౌంటర్ చేస్తారా? పోయి టపా కాల్చిపడేస్తారా? ఉమ్, మన దగ్గర చట్టంలో సిస్టమే లేదు. ఉమ్, వాళ్ళు మెంటల్ సాటిస్ఫాక్షన్ కోసం పోవడే తప్ప ఉమ్, పోలీస్ స్టేషన్లలో న్యాయం జరుగుతుంది, కోర్టులలో న్యాయం జరుగుతుంది అంటే తప్పది. ఉమ్, లేదు, ఆ సిస్టమే లేదు. ఉమ్, అనవసరంగా అంటే వాళ్ళ టైం వేస్ట్, వాల్యుయబుల్ టైం వేస్ట్. 18-21 చేసుకోర్రా బాబు అంటే ఆడికెళ్ళి మేము లైఫ్లో సెటిల్ కావాలి, జాబ్ వచ్చినాక చూస్తే నీ జాబ్ పెద్దది, నా జాబ్ చిన్నది, ఇవి బాగా చదువుకుంటే ఇంకా చదువుకున్నోడు దొరకాలని తల్లిదండ్రులు తిరగడం, ఇవన్నీ ఏంటంటే ఈ సమాజం అంతా ఒక రాంగ్ ట్రాక్లో వెళ్తుంది. ఈ ట్రాక్ కరెక్ట్ కాదు, ఒక రైట్ ట్రాక్లోకి రావాలి. ఉమ్, ఈ రైట్ ట్రాక్ ఎప్పుడు డిస్కషన్కి రావాలి, చర్చకు రావాలి. ఉమ్, వెనకడి ముచ్చట్లు చెప్పకు. అరే అమ్మ ఏంది రాబాయి ఇదంతా అంటే ఇదంతా చూస్తే అమ్మాయిలు అబ్బాయిలు అబ్బాయి తిరిగితే తప్పే, అమ్మాయి కూడా తిరిగితే తప్పే. అవును. ఇవాళ ఇక్కడ మనం హైదరాబాద్లో ఉన్నాము, ఇక్కడ మన హైదరాబాద్ ఇక్కడనే చూస్తే ఫారెన్ కల్చర్ ఎంత అడాప్ట్ చేసుకున్నారు. ఉమ్, లివింగ్ రిలేషన్ బోలగాళ్ళు ఉన్న పరిస్థితులలో ఒక 3 bedroom ఫ్లాట్ తీసుకొని ఉమ్, అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఉండి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో వాళ్ళు పేరెంట్స్ ఎంతో కష్టపడి వాళ్ళు ఊర్లలో చెప్పుకుంటారు, మీ అమ్మాయి ఏం చేస్తా అంటే సాఫ్ట్వేర్ ఉమ్, ఏ వేర్ అన్నగా నువ్వు కనీసం నువ్వు వేసుకునే వేరేంటి, ఉమ్, నీ లోపల ఇన్నర్ బ్యూటీ ఏంటి, నీ తల్లిదండ్రులు పెంచితే నువ్వు ఇచ్చే గిఫ్ట్ ఏంటి. ఒక మగ పిల్లలు కూడా ఉన్న పరిస్థితులలో ఏంది, ఒక ఫిట్నెస్ ఎవరికన్నా ఉంటుందా? 22-24 years వాడు వంగి ఇట్లా నడుచుకుంటూ ఉంటాడు, వాడేం ఆడపిల్లకు న్యాయం చేస్తాడు? ఇంపార్టెంట్ కేసులు బోల్డ్ వస్తున్నాయి. మొగతనం ఉండాలి కదా వానికి కనీసం ఇప్పుడు తల్లిదండ్రులు చెప్తారా? వాడిని తెలుసుకోవాలి కదా. ఈ విద్యా విధానం అడ్డమైన విద్యా విధానం, దానికి ఏం లేదు, దానికి ఒక సంస్కృతి సాంప్రదాయాలు ఒక సోషల్ రిలేషన్స్ లేవు.
దారుణం. ఇప్పటి పోరగాళ్ళు అయితే ఇంటికి వస్తే కనీసం మనకి ఇట్లా నమస్కారం పెడితే ప్రతి నమస్కారం చేసే సంస్కారం లేనటువంటి ఘోరమైన విద్యా వ్యవస్థ ఉన్నది. తల్లిదండ్రులు కూడా అట్లనే నేర్పుతున్నారు. ఈయన అంకుల్ అవుతాడంటే మళ్ళీ కూడా గుర్తుపెట్టుకునే అవసరం లేదు. వాడు ఏదో లోకంలో మొబైళ్ళు ఇవి అవి సోషల్ మీడియాలు సినిమాలు అన్నీ చెడగొడుతున్నాయి సమాజాన్ని. సమాజం మొత్తం పొల్యూట్ అయిపోయింది. ఇవాళ మన దేశం గురించి మాట్లాడుకుంటే, రాష్ట్రం గురించి మాట్లాడుకుంటే, కుటుంబం గురించి మాట్లాడుకుంటే, సమాజం గురించి మాట్లాడుకుంటే మనము మన హక్కులను కాల రాసుకుంటున్నాం. ఫస్ట్ మనల్ని మనం వ్యక్తి నిర్మాణం కావాలా. చిన్నప్పుడు ఒక వ్యాయామం చేయాలా. నేను మస్తు ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా, నేను డాక్టర్ అయినా లాయర్ అయినా, నేను ఏదో అయినా ఇంకేమో అయినా ఏమైనా ఉంటే ఏంటంటే ఆయనకి ఇంత పొట్ట పెట్టుకొని నడవనికి నుండి ఆడికి నడవరాదు, ఆ అమ్మాయికి సేవ రాదు. ఇవాళ ఎంత దారుణాలు కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమవుతుందంటే ఒక ఆడమే వల్లనే. ఆడది అనే ఒక అమ్మతనం అనేది వెన్నుముక ఈ సమాజానికి. ఒక అమ్మతనం అనేది లేకపోతే, ఒక అమ్మ అనేది లేకపోతే సృష్టి లేదు. ఈ అమ్మతనం ఎక్కడ పోతుంది? ఇక్కడ నుండి గాడికి నడవలేదు. ఆమెకు పెళ్లి చేసేది ఎప్పుడో 30కో 28కో ఎప్పుడో చేస్తే అప్పుడు పెళ్లి చేస్తారు. ఇట్లనేమో కన్సీవ్ అయింది అంటే కథం బెడ్ రెస్ట్, డాక్టర్లు మందులు రాసుడు, కాళ్ళ కింద 2 మెత్తలు ఎక్కించుడు, ఆమె పనులు ఆమె చేసుకోదు. నార్మల్ డెలివరీ అనేది విషయం లేదు. వాళ్ళ లైఫ్ ఇక ఒక్క పిల్లాని అనగానే కథం ఈ మొగోనికి టవర్లు కప్పుడు, వాని కట్నాలు పోసుడు, వీళ్ళ మీద కిడ కూర్చునేటుడు, శ్రీమంతాలు చేసుడు. తర్వాత తీరా చూస్తే కన్న పిల్లలకు కనీసం వాళ్ళకు ఒక పాలు వేడి పెట్టి తెచ్చిచ్చే పరిస్థితిలో లేనటువంటి పరిస్థితి. అందరూ కూడా వర్కర్స్ మీద డిపెండ్ అవుతున్నటువంటి. అఫ్కోర్స్ కొంత ఫైనాన్షియల్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందేమో కానీ అమ్మతనం, అమ్మ చిన్నప్పటి నుండి అమ్మనే గురువు, అమ్మనే దైవం, అమ్మనే అన్నీ. తండ్రి అనేటోడు వాడు పనులు చేసుకొని వచ్చి ఇల్లు పోషించాలి, కానీ తల్లి కూడా పోషించడానికి పోతుంది కదా. ఇవి వెళ్తున్నారు కదా. కానీ ఇక్కడ తల్లి తండ్రి ఇద్దరు కష్టపడతారు. కానీ ఇక్కడ పొలాడు ఎవరైతే అమ్మాయి అబ్బాయి డ్రగ్గిస్ట్ అవుతాను కదా, డ్రింకర్ సాయిల్ అవుతాను కదా, అక్కడ రోడ్ల మీద పడి నీ కుటుంబం సంకనాకపోతాం కదా. నువ్వు 100 కోట్లు సంపాదించి ఏం లాభం? ఇందాక మీరు అన్నారు కదా, ఆడదే ఇది వెన్నెముక్క లాంటిది అని. ఆడది బయటికి వెళ్తుంది, నీకు ఫైనాన్షియల్ గా నీ బాధ్యత షేర్ చేసుకుంటున్నప్పుడు మగాడు కూడా ఇంట్లో పిల్లల బాధ్యత షేర్ చేసుకోవాలి కదా. ఇక్కడ నీ భార్యని అది బయటికి వెళ్తుంది కదా జాబ్ కోసము, అప్పుడు ఆబ్వియస్లీ ఆమె టైర్డ్ అయిపోతుంది కదా. ఇక్కడ ఆవశ్యకత ఉంది కాబట్టే వెళ్తోంది కదా. ఇప్పుడు మొత్తము మనం తప్పు ఆడదాని మీద ఎలా ఇస్తాము? నేను తప్పనలేదమ్మా. మీన్స్ అంటే విషయం ఏంటంటే ఈ సమాజాన్ని కాపాడుకునేది, ఈ వ్యవస్థను అమ్మనే. అమ్మ తర్వాత అమ్మతనం అనేది ఏంటంటే ఎక్కువ అటాచ్మెంట్ ఉండేది పిల్లలకు అమ్మ. తండ్రిది కూడా ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఏంటంటే తల్లి తండ్రి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఎంప్లాయీస్ అవుతున్నారు. వైఫ్ నిన్ను ఫైనాన్షియల్గా ప్రొటెక్ట్ చేస్తున్నప్పుడు కుటుంబ బాధ్యత తండ్రి కూడా తీసుకోవాలంటే తండ్రి లేనిది కుటుంబ వ్యవస్థ లేదు కదా. ఒక తల్లిదండ్రి కలయికనే కుటుంబం. తండ్రి కూడా బాధ్యత తీసుకోవాలి. తండ్రి బాధ్యత తండ్రిది ఉంటుంది, తల్లి బాధ్యత తల్లిది ఉంటుంది. కానీ తల్లి అనేది ఒక పేరెంట్స్ అంటే ఇద్దరు, ఈ సృష్టికి మూలం తల్లి తండ్రి, వాళ్ళిద్దరి కలయిక ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక మగవాడు ఆడమే జాబ్ చేయాల్సిన అవసరం లేదు కదా. అన్ని సందర్భాలలో చిన్న జాబ్లు అవి ఇవి ఎత్తే ఇక్కడ పిల్లలు నువ్వు 100 కోట్లు సంపాదించి ఏ లాభం నీ పిల్లలు గ్రోతింగ్ లేకుండా. ఇవాళ 12 ఇయర్స్కి 14 ఇయర్స్కి అమ్మాయిలకు మెచ్యూరిటీ లేక వాళ్ళు పిల్లలు వాళ్ళకి రేపుకు గురి అవుతున్నారు. వాళ్ళకి తెలియక కొన్ని అన్టోల్డ్ స్టోరీస్ బోల్డ్ ఉన్నాయి. చిన్న పిల్లలు ప్రెగ్నెన్సీ అవుతున్నారు. ప్రెగ్నెన్సీ అయినటువంటి కేసులు పోలీస్ స్టేషన్ పోలేరు, కేసు పెట్టలేరు. అంటే ఇంకా దారుణమైన పరిస్థితి ఏంటంటే అసలు ఒక అన్న చెల్లె రిలేషన్ల, అక్క తమ్ముడు రిలేషన్లో కూడా వాళ్ళు రిలేషన్లు ఉంటున్నారు, చెప్పుకోలేరు, పేరెంట్స్ ఉండరు. ఈ మనకున్నటువంటి మొబైల్ ఇవి అవి అసలు ఎక్కడ సమాజం మొత్తం భ్రష్టు పట్టింది. నువ్వు ఎంత సంపాదిస్తే లాభం? ఒక్క పూట తినుండు, నీ పొలగాన్ని ప్రయోజకం చేయి. ఇవాళ ఆటో డ్రైవర్ కొడుకు ఐపీఎస్ అవుతాడు, ఇవాళ చిన్న కిరాణా షాప్ పెట్టుకున్న వాళ్ళ కొడుకు బిడ్డ వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ అవుతున్నారు. నా నేటివ్ ఆఫ్ వరంగల్ ఒక చిన్న మెడికల్ రిప్ కూతురు సాయి శివాని అనే అమ్మాయి, ఆమె 11th ర్యాంక్ కొట్టింది వితౌట్ ప్రిపరేషన్.
మెడికల్ రిప్పు అంటే ఆయన ఒక్క రోజు కూడా లీవ్ పెడితే కూడా వాళ్ళు ఇల్లు గడవని సందర్భంలో అంత టాపర్స్ యూపీఎస్సి అంత ఎగ్జామ్ ఇవాళ అందరు వచ్చి వాళ్ళ ఇంటి ముందట దాసం టీవీ ఛానల్స్కి ఇంటర్వ్యూస్ ఇప్పియమని చెప్పి నాకు కూడా కాల్సి వచ్చినటువంటి సందర్భం. అమ్మాయి మాకు ఇంటర్వ్యూ కావాలని. అమ్మాయి చదువుకుంది, కష్టపడ్డా, అట్లా ఎంతమంది ఉన్నారు. ఇవాళ చాలా కేసెస్ వస్తాయి. నేను ఒక అడ్వకేట్ ప్రొఫెషన్లో ఉన్నా. తల్లి పైన రేప్ అటెంప్ట్ చేసిండు వాడు డ్రగ్ తీసుకొని. నేను ఐడెంటిఫై చేసి ముందే అన్నా, ఆడేదో మ్యూజిక్ నేర్చుకుంటున్నాడు అది అంటే వాని వేషాలు అవన్నీ ఇట్లా ఉన్నాయి, ఏదేదో ఉన్నాయి, ఎందుకో డౌట్ వస్తుంది నాకు, కొంచెం వాని మీద కంట్రోల్ పెట్టుకోండి బైసాప్ అది అంటే. లేదన్నా మావాడు ఏఆర్ రెహమాన్ అవుతాడు, మంచిగా ఉన్నది, కళ బాగానే ఉంది, కానీ నువ్వు వాని మీద అబ్జర్వేషన్ ఏది? మన సమాజంలో నీ బాధ్యత ఏంటి? ఒక ఏజ్ పెరుగుతా అంటే నువ్వు చిన్నప్పటి నుండి నడక నేర్పుతున్నావు, పద్ధతులు నేర్పుతున్నావు, వాని ఏజ్కి తగ్గట్టుగా నువ్వు తల్లిదండ్రి నీ బాధ్యత నేర్పాలి కదా, సమాజం పట్ల బాధ్యత నేర్పాలి కదా. ఒక డ్రగ్ అడిక్ట్ అయిండు, వానికి డబ్బులు ఇవ్వకపోతే డిఅడిక్షన్ సెంటర్లో చేంజ్ చేస్తే వచ్చిన తర్వాత వాడు ఇంటి మీద దాడి చేసిండు. తర్వాత డ్రగ్ వాడు మద్యం అది వాడు డ్రగ్స్ తీసుకొని ఇంజెక్షన్ ఏదో వేసుకొని ఉన్న పరిస్థితిలో తల్లి పైన రేప్ అటెంప్ట్ చేసి ఆ తల్లిదండ్రులు ఎవరు చెప్పుకోవాలి? పోలీసు డ్యూటీ ఏడే ఎత్తాడు, ఎమ్మెల్యే దగ్గరికి పోయి సెల్యూడ్ కొట్టి వాడు వాని ఆస్తుపాస్తులు పెంచుకోవడానికి వాని ఎదుగుదల కోసమే ఎవ్వని ఎదుగుదలకు వాడు ఉంటున్నాడు. కానీ సమాజంలో మనం మనుషులం కదా, సత్యం అలా పుడతామో లేదో తెలియదు. నీకు నువ్వు వ్యక్తి నిర్మాణం కావాలి, తల్లిదండ్రికి గౌరవం ఇచ్చుకోవాలి, కన్న పిల్లలు చేసుకున్న భార్యకు రెస్పెక్ట్ ఇచ్చుకో, నిన్ను నమ్ముకున్న సమాజానికి నువ్వు సేవ చేసుకో. ఫస్ట్ ఇక్కడ నువ్వు నిర్మాణం కావాలి కదా. ఈ చట్టాలు, పోలీసులు, జడ్జిలు, అడ్వకేట్లు ఇవన్నీ వేస్ట్ ఆఫ్ ఎనర్జీ. ఈ రిలేషన్ ఆ రిలేషన్ బతుకు నీ ఇష్టం ఉన్నది, అదే బతుకు అనుకుంటే అది నిజమైతే ఎక్కడి వరకు ఆగుతుంది? ఎక్కడనో ఒక ఆడ పులి స్టాప్ అవుతావు కదా. నీకు ఈ సైక్లింగ్ సిస్టంలో నువ్వు ఆగిపోతే నీ తర్వాత సైక్లింగ్ సిస్టమ్ మళ్ళీ ఉండదు కదా. ఇది ఎందుకు ఆలోచించారు? ఫస్ట్ నీకు నువ్వే పోలీస్ కదా నిన్ను రక్షించుకోవడానికి, నీకు నువ్వే జడ్జి కదా నిన్ను నువ్వు కాపాడుకోవడానికి. ఈ చట్టాలన్నీ కోసం నీకోసమే రాసిండ్రు కదా, ఈ చట్టాలు నీకోసం రాసిండ్రు. నువ్వు చట్టాలకు ఎందుకు అవకాశం ఇస్తావు? నువ్వే చట్టం ఎందుకు కాకూడదు? కరెక్ట్, మీరు అన్నది వ్యక్తి నిర్మాణం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 100%. ఇంకా నువ్వు ఎంత మాట్లాడినా, ఏ డయాస్ తీసుకున్నా, ఎక్కడున్నా వ్యక్తి నిర్మాణం లేని ఎందుకు ఉన్న పరిస్థితుల్లో సెటిల్మెంట్ అని అనడం మానేయాలి దయచేసి. తల్లిదండ్రులు కానీ ఎవ్వరు కానీ సెటిల్మెంట్ ఎప్పుడు కూడా ఉండదు, గుర్తుపెట్టుకోండి. సెటిల్మెంట్ అంటే చనిపోవడమే. చనిపోవడం అంటే సూసైడ్లు చేసుకోమని కాదురా బాబు. మళ్ళీ ఈ మనిషి జన్మ అనేది ఎన్నో జన్మల సుకృతం. ఈ మనిషి జన్మ అనేది వచ్చింది, దాన్ని హ్యాపీగా ఉండు. అరే యోగ శాస్త్రం నేర్పింది మన భారతదేశం, వైద్య శాస్త్రం అందించింది ప్రపంచానికి మన భారతదేశం, అన్ని శాస్త్రాలు అందించింది మన భారతదేశం. ఇవాళ మన ఒక గంట నీకోసం నువ్వు ఒక గంట ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయి, ఒక 15 నిమిషాలు మెడిటేషన్ చెయ్యవు. నీకు నువ్వే బాధ్యత లేదు, నీకు ఇంకెవడు చెప్తాడు? నీకు రోగం వస్తే నేను టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుందా? ఎంత దారుణం ఇది. ఈ వ్యవస్థలో నువ్వు ఐఏఎస్ కా ఐపీఎస్ కా ఇంకేమన్నా కా నువ్వు 100 కోట్లు సంపాదించు, కానీ ఎందుకు ఆ 100 కోట్లు బొంద మీద పోసుకుంటావా? చచ్చినప్పుడు అలెగ్జాండర్ చేతులు ఇట్లా పెట్టుకొని పోయిండు కదా, ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా. మన భారతదేశానికి మనం రాష్ట్రపతిని చేసుకున్నాం, అబ్దుల్ కలాం గారు పేపర్ బాయ్ కదా, మరి ఆ స్థాయికి వెళ్ళిండు కదా. ఆయన ఎందుకు ఉదాహరణ తీసుకోరు? ఆయన కష్టం లోపల ఎంత ఉన్నది. అంబేద్కర్ గారు ఉన్నారు కదా, జ్యోతిరావు పులే ఉన్నారు కదా, ఎంతోమంది ఆదర్శాలు ఉన్నారు, సుభాష్ చంద్రబోస్ ఉన్నారు కదా. నేనొక్కనే ఏమవుతుంది అనుకోలే కదా వాళ్ళు. ఛత్రపతి శివాజీ ఉన్నారు, చరిత్ర నేర్పిండ్లు మనకు. అరే నిన్ను నువ్వు కాపాడుకొని జీవితం ఎందుకు చెప్పు? అట్లాంటి వాడు ఉండి కూడా వేస్ట్. ఒక గంట ఎక్సర్సైజ్ చేయండి, ఒక 6 నుండి 8 గంటలు పడుకోండి, మిగతా టైం నువ్వు నీ బొంద మీద వేసుకొని నువ్వు సెటిల్ కాదు సంక నాకేమన్నా చెయ్యి. కానీ ఈ అమ్మాయి ఇక్కడ పోయి నాకు కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కదా, ఇస్తుందిరా జడ్జిమెంట్, కోర్టు ఏం చేస్తుంది? ఎవరిని తీసింది? ఎవరిని చేసింది? భారతదేశంలో కోర్టు వ్యవస్థ, ఈ రాజకీయ వ్యవస్థ, అన్ని వ్యవస్థలు కూడా నిర్వీర్యమైనవి. దొంగలకు కొమ్ము కాచడానికే ఈ వ్యవస్థలన్నీ ఉన్నాయి. లీడర్ ఎందుకు కావాలమ్మా? నేను కూడా ఒక పార్టీలో ఉన్న లీడర్ అనే దాని మీద అంటాం. లీడర్గా నేను లీడర్ కావాలి, ఎలివేట్ కావాలి, ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి, మంత్రి కావాలి, నీ బొంద కావాలి, ఏమన్నా కావాలి. ఎందుకు? నువ్వు ప్రజలకు సేవ చేయడానికి రావాలి కదా. కనీసం నువ్వు
100 హామీలు ఇస్తే 10 హామీలు అన్నా ప్రజలను కాపాడుకునేటివి ఉన్నాయా? ఇలా పోలీసు వాళ్ళు జాబ్ తీసుకుంటున్నావు, మనము మన ట్యాక్స్ల ద్వారా, ప్రజల ట్యాక్స్ల ద్వారా వాళ్ళకి జీతాలు ఇస్తాను, 10% చేయి డ్యూటీ. జడ్జెస్ కానీ ఎవ్వరు కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైనా కూడా 10% ఉద్యోగం చేసినా మన దేశం ప్రపంచాలకు ఆదర్శంగా పోతుంది. ఇవన్నీ పక్క పెడితే వ్యక్తి నిర్మాణం అవుతుండాలి. లైఫ్లో సెటిల్మెంట్ అనేది లేదు, సస్త్ అనే సెటిల్మెంట్. జీవితంలో చావు పుట్టుకలు అనేది మన చేతులు ఉండవు. పుట్టినాం, చనిపోయే వరకు బతకాలి, హ్యాపీగా బతకాలి, సామాజిక విలువలతో బతకాలి. అంతేగాని మన జీవితాన్ని పోలీసునికి అంకితం ఇచ్చి, మన జీవితాన్ని కోట్లకు అంకితం ఇచ్చి, నాకు ఈ హక్కు ఉన్నది, నాకు ఆ హక్కు ఉన్నది, ఏ హక్కు లేదురా బాబు, నీ మీద నీకే హక్కు ఉన్నదని ఆడోళ్ళకి చెప్తున్నా, మొగోళ్ళకి చెప్తున్నా. నేను ఇట్లా బతుకుతా, నువ్వు బతుకు, అట్లనే బతుకుతా అంటే నిన్ను బేర్ చేసే భర్త ఉండాలి కదా, నిన్ను బేర్ చేసే భార్య ఉండాలి కదా. ఉండకపోతే ఇది ఉన్నది అని చెప్పి రామ్ గోపాల్ వర్మ గారు మాట్లాడతారు, ఆయన వ్యక్తిగతం. ఇట్లా చాలా మంది ఎవరిని దోషినట్టు ఆడు మాట్లాడడం, టీవీలల్లో దొరికింది కదా అవకాశం, మైక్ మన ముందు అది కెమెరా పెట్టిరు కానీ మాట్లాడి, ఈ ఛానళ్ళల్లో అవగాహన లోపంతో కూడా మాట్లాడి ఈ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నటువంటి వాళ్ళ వ్యక్తులు కూడా వాళ్ళు ఈ వ్యక్తి నిర్మాణంతో మాట్లాడాలి. ఇప్పుడు నా లోపల ఒక ఆవేదనతో నేను మాట్లాడినా, సరే నా క్లయింట్స్ కావాలి, మీరు అన్న కౌన్సిలింగ్ నేను ఇవ్వాలి, అది ఇది అనే కాదు, ఇంట్లో ఎత్తుక్కోండి కౌన్సిలింగ్. నిన్ను నువ్వు కాపాడుకుంటే అంతకంటే పెద్ద కౌన్సిలింగ్ ఏంది? నీతో నువ్వు ఉండు, అదే యోగా చెప్తుంది. నీతో నువ్వు ఉండడమే, నీకోసం నువ్వు బతకడం. సెల్ఫిషే కదా. అమ్మ నాన్న నీకు జన్మనిచ్చిండ్రు, ఓ దైవం ఇచ్చిండ్రు. ఇక దేవుళ్ళ జోలికి పోతే ఇంకా అనేకం అవి. ఆ దేవుణ్ణి మొక్కితే నాకు ఇది చాలు అవుతుంది, ఈ దేవుణ్ణి మొక్కితే ఈ స్వామీజీ, ఈ మతం అట, ఆ కులం అట, ఏం లేవు. ఇవన్నీ కూడా ఇదొక రాజకీయం, నిలువుబొట్టు అడ్డబొట్టు రాజకీయం. అందులో కూడా ఈ మన మతం, ఈ మతం గొప్పది, ఆ మతం గొప్పది, ఏది కూడా గొప్పది కాదు. దేవునికి రూపమే లేదు, దేవునికి రూపం లేదు. ఎవ్వరు దేవుడు అంటే ప్రతి ప్రాణి దేవుడే, ప్రతి మనిషి దేవుడే, నీకు నువ్వే దేవునివి అనే ఒక నిర్మాణం రావాలి. దీని మళ్ళీ పెరిపెచ్చులు తెచ్చుకొని అంతర్గత నిర్మాణం కాదు. మనం ఇప్పుడు నీ అమ్మ ఎవరు అంటే మా అమ్మ పేరు చెప్పుకుంటా, నాన్నెవరు అంటే నాన్న పేరు చెప్పుకుంటా, నా ఇంటి పేరు చెప్పుకుంటా, ఈ రకంగా మన దేశం పేరు చెప్పుకుంటాం. దేశంలో ఉన్న వాళ్ళందరం కూడా, మనందరం కూడా ఒక సెక్యులర్ కంట్రీలో మనం ఉన్నాం, మనందరం ఈక్వల్ అని అనుకోవాలి కదా. దీంట్లో పెరిపెచ్చులు తీసుకోవాలి, లవ్ జిహాద్ అని చెప్పి వాడు ఎందుకు ఎట్లా చేస్తున్నారు, అట్లా ఈ రకంగా లవ్ జిహాద్ అని ఉండడము, ఈ రకంగా అమ్మాయిల లైఫ్ ఖరాబ్ చేయడము, అమ్మాయిలు కూడా ఈ రకంగా వాళ్ళు ఒక మెచ్యూరిటీ లేక, ఒక విద్యా విధానం లేక, వాళ్ళకు కౌన్సిలింగ్ లేక, పోలీస్ డ్యూటీస్ ఉన్నారు, జడ్జెస్ ఉన్నారు. ప్రతి సాటర్డే వీళ్ళని వాడండి, ప్రతి సాటర్డే ఒక గ్రామాన్ని దత్తత తీసుకోండి, ప్రతి ఒక కాలేజ్కి వెళ్ళండి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టియండి. ఈ రకంగా కొంత మార్పు వస్తుంది కదా, కొంత ఉంటుంది కదా. ఆ రకంగా కొంచెం ముందుకు తీసుకుపోతే మంచి సామాజిక విలువలతోటి మన సమాజం నిర్మాణం కావాలని మీ ఛానల్ ద్వారా నేను ప్రతి ప్రేక్షకుని నేను అందరికి కూడా మంచి ఉజ్వల భవిష్యత్తు ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు థ్యాంక్స్ అమ్మా. Right, thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.